హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాము. నిన్నైతే మనం సివిల్ ఎస్ఐకి సంబంధించినటువంటి వీడియో మాట్లాడుకున్నాం. ఈరోజొచ్చేసి ఈరోజొచ్చేసి ఏఆర్ఎస్ఐ, ఏఆర్ఎస్ఐ లేదా ఏఆర్‌లో ఆర్ఎస్ఐ రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ అని చెప్పేసి అంటారనమాట. ఏఆర్‌లో. ఈ ఏఆర్‌లో రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ యొక్క జాబు ప్రొఫైల్ ఏ విధంగా ఉంటది? చాలామంది అడుగుతుంటారు. అన్న సివిల్ ఎస్ఐ బావుంటదా? లేకపోతే ఏఆర్ఎస్ఐ బావుంటదా? ఏపీఎస్‌పీ, ఆర్ఎస్ఐ బావుంటదా? జైలు వార్డెన్ బావుంటదా? అని చాలా సార్లు అడుగుతుంటారు. అయితే అందులో మనం సీక్వెల్‌గా చేస్తాము. సివిల్ ఎస్ఐ గురించైతే నిన్నైతే చేసాం. ఈరోజు ఏఆర్ఆర్ఎస్ఐ, ఏఆర్ఆర్ఎస్ఐ జాబ్ ప్రొఫైల్ గురించి చూద్దాం. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనమాట. ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు. బీఏ, బీకామ్ ఏదైనా బీటెక్ గాని, ఓపెన్ డిగ్రీ గాని ఏదైనా డిగ్రీ అయ్యి ఉండాలన్నమాట. హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి హైట్ వచ్చేసి. ఇక వుమెన్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. మీకు అందరికి తెలిసిందే. ఇక ఏజ్ వచ్చేసి 21-29 ఏపీలో. 5 ఇయర్స్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే రిలాక్సేషన్ అవ్వడం జరిగిందనమాట. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వాలన్నమాట ఇందులో. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్‌లో 1600 మీటర్స్ ఉంటది. అదేవిధంగా 100 మీటర్స్ ఉంటది. లాంగ్ జంప్ ఉంటది. తెలంగాణలో 1600 మీటర్స్ ఉంటది. షార్ట్ పుట్ ఉంటది. లాంగ్ జంప్ ఉంటదనమాట. ఇక్కడ 1600 మీటర్స్ ఏపీలో 8 మినిట్స్‌కి కంప్లీట్ చేయవలసి ఉంటది. అక్కడైతే 7.15 సెకండ్స్‌లో చేయాలి. ఇక్కడ లాంగ్ జంప్ 3.80 మీటర్స్ దూకాలి. అక్కడ తెలంగాణలో అయితే 4 మీటర్స్ అయితే దూకాలి. అక్కడ షార్ట్ పుట్ ఎయ్యాలి. ఆహ్, 6 మీటర్స్ ఎయ్యాలన్నమాట షార్ట్ పుట్. ఇక్కడైతే లాంగ్ జంపు. లాంగ్ జంపు 100 మీటర్స్ ఉంటది. అక్కడేమో షార్ట్ పుట్టు, లాంగ్ జంప్ ఉంటది. అదనమాట. ఇక మెయిన్ ఎగ్జామ్ ఉంటది. మెయిన్ ఎగ్జామ్‌లో ఇంగ్లీష్ ఉంటది, తెలుగు ఉంటది. ఇంగ్లీషు, తెలుగు కూడా క్వాలిఫై అయితే సరిపోద్దనమాట. ఇంకా మెయిన్ ఎగ్జామ్స్‌లో అర్థమెటిక్ రీజనింగ్. అర్థమెటిక్ రీజనింగ్ అనేది 200 మార్క్స్ జరుగుతది. అదేవిధంగా జనరల్ స్టడీస్ అనేది ఒక 200 మార్క్స్ జరుగుతదనమాట. ఇలాగ 400 మార్క్స్‌కి అయితే జరగడం జరుగుతది. ఇందులో ఇంగ్లీషు, తెలుగు క్వాలిఫై అయితే సరిపోద్దని చెప్పేసి అనుకున్నాం. మిగిలిన వాటిలో ఎవరైతే మెరిట్ సాధించారో, ఈ మెరిట్ సాధించినోళ్ళకి ఉద్యోగం వస్తది. ఇందులో ఎలాగుంటదంటే, ఇది ఇందులో మెయిన్ రిటన్ ఎగ్జాము ప్లస్ గ్రౌండ్ మార్క్స్ కలిపి తీస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక 240 240 రిటన్ ఎగ్జామ్ వచ్చిందనుకో, గ్రౌండ్ ఒక 80 వచ్చాయనుకోండి. అప్పుడు 240ని బై చేస్తారు. అంటే 120 ప్లస్ ఇదొక 80, 200 అనమాట. ఆ విధంగా చూడటం జరుగుతదనమాట ఈ పోస్ట్‌లకి. కాబట్టి ఈవెంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈవెంట్స్ అనేవి మన తలరాతల్ని మార్చేసే పరిస్థితి కూడా చాలా సార్లు కనబడుతుంటది. ఇక ఓసీ అభ్యర్థులైతే క్వాలిఫై‌కొచ్చేసి 40% మార్కులు రావాలి. బీసీ అభ్యర్థులకొచ్చేసి 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 30% వస్తే సరిపోద్దనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈవెంట్స్ ఒక మార్కు ఈవెంట్స్ మార్కు 2 మార్కులు రిటన్ ఎగ్జామ్‌తో సమానమైనటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. ఇది చాలా ఇంపార్టెంటు. లైఫ్‌ని చేంజ్ చేసేస్తది. 0.5, 0.005లో పాయింట్‌లో కూడా 0.1 మార్కు అలా మాట. ఆ విధంగా కూడా ఇక్కడ లైఫ్‌ని చేంజ్ అయిపోయే అవకాశం ఉంటది. ఇంకా తెలంగాణకి ప్రిలిమ్స్‌కొచ్చేసి ఏముందంటే 5 మార్కులు తప్పు చేస్తే 1 మార్క్ పోద్దనమాట. అక్కడ ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్క్స్ ఉంది గానీ ఏపీలో ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అనేది లేదు. 2 రాష్ట్రాలు కలిపి చెప్తున్నాం కాబట్టి. ఇక డ్యూటీస్ ఏముంటదంటే పోలీస్ డ్యూటీ అంటేనే 24/7 అంటే వారానికి 24 గంటలు కష్టపడవలసి ఉంటది. ఎప్పుడు ఏ డ్యూటీ ఉంటదో తెలీదు. ఫిక్స్‌డ్‌గా ఇదే డ్యూటీ చేయాలని ఏముండదు. పోలీస్ అనేది కూడా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ డ్యూటీస్ ఉంటాయి. ఒక్కోసారి 3 షిఫ్ట్‌లనేవి నడవడం జరుగుతది. వీళ్ళకి మెయిన్‌లీ ఫ్యామిలీ కన్వీనియంట్ ఉంటదండి. ఏఆర్‌కే మంచిగా ఫ్యామిలీ కన్వీనియంట్ ఉంటది. ప్రతి జిల్లాలో అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ ఏఆర్, ఆర్ఎస్‌సీ యొక్క ఉద్యోగాలైతే ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటామనమాట. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటాయనమాట. ఇక వీళ్ళ యొక్క విధులను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే వీఐపీ డ్యూటీ చేస్తారో వీవీఐపీ బందోబస్తు అనమాట. వీఐపీ బందోబస్తు, వీవీఐపీ బందోబస్తు. ఎస్కార్ట్ డ్యూటీ చేస్తారు. ఎస్కార్ట్ అది మినిస్టర్ ఎళ్తున్నప్పుడు గాని, ఎమ్మెల్యేలకు గాని అయి చేస్తారు. వీళ్ళు ఈ ఇయర్‌లో ఆర్ఎస్ఐ గారి గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. అదే విధంగా క్యాష్ ఎస్కార్ట్ డ్యూటీ. పెద్ద మొత్తంలో క్యాష్ అనేది బ్యాంకులకెళ్తున్నప్పుడు ఈ క్యాష్ ఎస్కార్ట్ డ్యూటీ అనేది ఒక ఇన్‌చార్జ్‌గా మరి ఆర్ఎస్ఐ గారు ఉండడం జరుగుతదనమాట. అదే విధంగా పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో సెక్యూరిటీ అనేది ఇస్తారన్నమాట. బందోబస్తు అనమాట. అదేవిధంగా ఎలక్షన్స్ టైమ్‌లో ఎలక్షన్ బందోబస్తు ఇస్తారు. అదేవిధంగా బందోబస్తు డ్యూటీలు చేస్తారు. బందులు జరుగుతున్నప్పుడు విధులు నిర్వర్తించడం జరుగుతది. అల్లర్లు పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో బందోబస్తు, కోర్టు డ్యూటీలు, ప్రభుత్వ భవనాలు సెక్యూరిటీ, ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాల సెక్యూరిటీ డ్యూటీ ఉంటది. ఆయుధాల నిర్వహణ ఉంటది. డ్రిల్ ప్రాక్టీస్ అనేది ఉంటదనమాట. లా అండ్ ఆర్డర్ సమయంలో ఈ లా అండ్ ఆర్డర్ సమయంలో లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో సివిల్ పోలీస్ అనమాట.
ఆ లోకల్ పోలీస్‌కి సపోర్ట్‌గా ఈ ఏపీ పో ఈ ఏపీ ఏ ఆర్ఎస్ఐ గారు విధులను నిర్వర్తించడం జరుగుతుందనమాట. ఇక్కడ ఏపీ పోలీస్ ప్లస్ ఫోర్సు. ఏపీ పోలీస్ అంటే సివిల్ పోలీస్ అనుకోవచ్చు. ఫోర్స్ అంటే ఫోర్స్ అని ఏఆర్ అనమాట. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కదా! రిజర్వ్ పోలీస్ కాదు. ఆర్మీడ్. ఆర్మీడ్ కాబట్టి ఫోర్స్ అంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ ప్లస్ ఫోర్స్ ప్లస్ డిసిప్లిన్, అదేవిధంగా ఎమర్జెన్సీ డ్యూటీస్ వీటన్నింటిని కూడా మరి ఆర్ఎస్ఏ గారు పర్యవేక్షించడం జరుగుద్దనమాట. ఇక్కడ ఎలాగుంటది క్యాడర్ ఎలాగుంటది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏఆర్‌లో పీసీ, హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ఎస్ఐ ఉంటారు కాబట్టి ఈ పీసీలకు గాని, హెడ్ కానిస్టేబుల్ గాని, ఏఆర్ఎస్ఐలో ఉన్నవాళ్ళకి ఈ లీడర్ అన్నమాట ఈయన. నాయకత్వం. నాయకుడుగా ఉంటాడు. నడిపించాలన్నమాట. ప్రతి దానికి డ్యూటీస్‌కి గాని, ప్రతిదాన్ని అడ్మినిస్ట్రేషన్ గాని అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఈయన మీద ఉంటదన్నమాట. అదేవిధంగా బందోబస్తుకి సిబ్బందిని అలర్ట్ చేయడం గాని, అది ప్లానింగ్ చేయడం, అలాట్‌మెంట్ ఇవ్వడం ఇటువంటివి చేయాలన్నమాట. అదేవిధంగా ఆర్మ్స్ అండ్ ఆమ్యునిషన్ పర్యవేక్షణ. ఎప్పుడు కూడా తుపాకీలతో వీళ్ళు బందోబస్తు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్యాష్‌కి ఇచ్చినప్పుడు గాని, వీఐపీ బందోబస్తు ఇచ్చినప్పుడు గాని, ఎలక్షన్ డ్యూటీస్‌కెళ్ళినప్పుడు గాని, ఎస్కార్ట్ డ్యూటీస్ చేసేటప్పుడు గాని, ఇవన్నీ కూడా మరి వెపన్‌తో చేయవలసినటువంటి డ్యూటీస్ కాబట్టి, ఇటువంటి వెపన్స్‌తో చేస్తున్నప్పుడు ఆ సిబ్బందికి కావాల్సినటువంటి ఆర్మ్స్ అండ్ ఆమ్యునిషన్‌ని ఇస్తూ, దాన్ని పర్యవేక్షించవలసినటువంటి బాధ్యత అందరి దగ్గర సక్రమంగా ఉన్నాయి లేదా తుపాకీ తూటాలన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా డ్రిల్ ట్రైనింగ్ నిర్వహణ. వీళ్ళకి డ్రిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతది. అదేవిధంగా కొత్తగా రిక్రూట్మెంట్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ అయ్యి వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ట్రైనింగ్‌లో కూడా ఈ ఆర్ఎస్ఐ గారు, ఏఆర్‌కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐ గారు భాగస్వాములు అవుతారన్నమాట. లా అండ్ ఆర్డర్ డ్యూటీస్‌లో టీమ్ లీడ్ చేయడం. లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్‌లో టీమ్‌ని లీడ్ చేయడం జరుగుతది. అదేవిధంగా రిపోర్ట్స్ తయారు చేసి హైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ గాని, ఎస్పీ సార్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ యొక్క వివరాలను అందించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఆర్‌లో డిసిప్లిన్ ఉంటది. డ్యూటీ మేనేజ్మెంట్ ఉంటది. డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. డ్యూటీ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆర్ఎస్ఐ గారు కమాండ్ అండ్ ప్లస్ ఫీల్డ్ లీడర్‌షిప్ అనమాట. కమాండ్ చేస్తారు. అదేవిధంగా ఫీల్డ్‌లో లీడర్‌షిప్ అనేది చేయడం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇంకోటి చూస్తే ఏఎన్ఎస్ పార్టీస్ అని చెప్పుకుంటాం. మీరు అంతమాట అడుగుతుంటారు కదా! ఏఎన్ఎస్ పార్టీ ఉంటదని చెప్పేసి. ఈ ఏఎన్ఎస్ పార్టీకి కూడా ఈ ఆర్ఎస్ఐ గారు ఇన్ఛార్జ్‌గా ఉంటారన్నమాట. లీడర్‌గా ఉంటారు మీకు. ఈయనే లీడర్‌గా ఉండి మీకు కావాల్సినటువంటి సాధక బాధకాలన్నీ కూడా దగ్గరుండి ఈయనే చూసుకోవాలన్నమాట. మిమ్మల్ని టీమ్‌ని నడిపించడం, టీమ్‌ని లీడ్ చేయడం, టీమ్ ప్లాన్ చేయడం, టీమ్ 4 భోజనాలు, వసతులు, ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ టీమ్ లీడర్ అయినటువంటి ఆర్ఎస్ఐ గారి మీద ఉంటదన్నమాట. ఇందులో ఇక ఎంటీ వెహికల్స్ ఉంటాయి. ఎంటీ వెహికల్స్ ఉంటాయి. ఆ ఎంటీ వెహికల్స్ సూపర్వైజింగ్ చేసుకోవడం గాని, ఎంటీ సెక్షన్‌కి సంబంధించిన ఇన్‌చార్జ్‌గా ఉండడం ఇవన్నీ చూస్తారన్నమాట. ఈయనకి జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయంటే బేసిక్ ఉంటది. నేను చెప్పుకున్నాం 44,000 చిల్లర అని చెప్పేసి చెప్పుకున్నాం కదా! సేమ్ అలాగే ఉంటదన్నమాట. 44,000 బేసిక్ ఉంటది. బేసిక్ మీద డీఏ ఇస్తారు. డీఏ మీద హెచ్ఆర్ఏ ఇస్తారు. హెచ్ఆర్ఏ మీద అడిషనల్ హెచ్ఆర్ఏ ఇస్తారు. అదేవిధంగా యూనిఫార్మ్ అలవెన్స్ అనేది ఇస్తారు. రిస్క్ అలవెన్స్, బందోబస్తు అలవెన్సెస్ అనేవి ఇస్తారు. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. టీఏలు ఉంటాయి. సరెండర్ లీవ్స్ ఉంటాయి. వీళ్ళు ప్రమోషన్ చూసుకుంటే ఏఆర్‌లో ఆర్ఎస్ఐ నుండి ఆర్ఐగా ప్రమోట్ అయితారు. ఆర్ఐ నుంచి డీఎస్పీగా ప్రమోట్ అయితారు. డీఎస్పీ గారి నుంచి ఏఎస్పీ నుంచి అలా పైకి ఈ విధంగా వీళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ప్రమోషన్‌కి దగ్గరగా 10 ఇయర్స్ అబోవే పడుతుందన్నమాట. ఒక ప్రమోషన్ నుంచి ఒక ప్రమోషన్ రావాలన్నా 10 ఇయర్స్ పైన పడతది. ప్రతి 6 ఇయర్స్‌కి గ్రేడ్ ఇంక్రిమెంట్స్ అనేవి పడతాయన్నమాట. ఈ విధంగా గ్రేడ్ ఇంక్రిమెంట్స్ అనేవి కూడా పట్టడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా సివిల్ ఎస్ఐకిని ఏఆర్‌లో ఆర్ఎస్ఐకి కొంచెం డిఫరెన్స్ ఏమున్నదంటే సివిల్ ఎస్ఐ పబ్లిక్ పర్సన్ అనమాట. పబ్లిక్‌తో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఏఆర్‌లో ఆర్ఎస్ఐతో అంత పబ్లిక్‌తో ఏముండదు. ఈ ఎఫ్ఐఆర్‌లు అయ్యి చూసుకోవాల్సిన బాధ్యతలు అటువంటివి ఏముండవు గానీ బందోబస్తు డ్యూటీలు, ఈ ఎస్కార్ట్ డ్యూటీస్, ఈ సివిల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానంగా పనిచేయడం అయితే జరుగుతూ ఉంటదనమాట. ఈ విధంగా చాలామంది ఫ్యామిలీ కన్వీనియంట్ గురించి అడిగారు. ఫ్యామిలీ కన్వీనియంట్ చాలా హ్యాపీగా ఉంటది. డ్యూటీ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ దగ్గరికెళ్ళొచ్చు. రాజకీయ ఒత్తిడులు అటువంటివి ఇందులో ఏమి ఉండవు. ఒత్తిడైతే తక్కువగానే ఉంటది. హ్యాపీగా ఉంటదండి జాబ్ అయితే. సివిల్ ఎస్ఐతో పోల్చుకుంటే ఏఆర్‌లో ఆర్ఎస్ఐ పోస్ట్ అయితే చాలా బావుంటదనమాట. పవర్ అంటారు కదా మీరు. పవర్ ఏముంటదంటే పవరు అంతగా పవర్ ఏముంటది. సివిల్ ఎస్ఐకి తప్ప మిగిలిన ఆటిలకి పవర్ అనేది చాలా తక్కువగా ఉంటదనమాట. ఏఆర్‌లో ఆర్ఎస్ఐ గారికి కొంచెం పవర్స్ తక్కువ ఉన్నప్పటికి కూడా బావుంటదనమాట. విధి నిర్వహణ బావుంటది. ఫ్యామిలీ పరంగా బావుంటది. ఫైనాన్షియల్‌గా బావుంటది. ఆర్థికంగా బావుంటది. వెల్‌ఫేర్ పరంగా బావుంటది. అన్ని విధాలుగా ఏఆర్‌లో ఆర్ఎస్ఐ ఉద్యోగం అనేది సూపర్ ఉంటదని చెప్పక తప్పదనమాట. ఇది ఏఆర్‌కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐ గారి యొక్క జాబ్ ప్రొఫైల్. మీకైతే యూజ్ అయితదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, అనేక మందికి షేర్ చేయట్లేదు. మీరు గాక మన వీడియోలని ఇంకా అనేక మందికి చేరాలంటే దయచేసి మీరు సపోర్ట్ చేయండి.
మీ వాట్సాప్ స్టేటస్‌లో మన వీడియోస్ పెట్టుకున్నట్లయితే అనేక మందికి వీడియోస్ అనేవి వెళ్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది ఆర్ఎస్ఏ యొక్క డ్యూటీ ప్రొఫైల్.